ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనము. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. మొర అనగా అనేక సార్లు జ్ఞాపకం చేశాను, మూల్గులతో కూడుకున్నటువంటిది. ఈ ప్రాముఖ్యమైనటువంటి వచనాన్ని మనం గమనించినట్లయితే, నీవు లేచి మొదటి జామున ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో మొరపెట్టుము, నీ హృదయమును కుమ్మరించుము, కన్నీటితో ప్రార్థించుము. ఎవరి కోసము అంటే నీ పిల్లల కోసమని వాక్యంలో రాయబడింది. అనేక మంది తల్లిదండ్రులు బిడ్డల కోసం ప్రార్థన చేయరండి. ఉదయకాల సమయంలో నిద్ర లేచిన తర్వాత మన కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డల మీద మన చేతుల నుంచి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈ రోజంతా మీ దేవదూతల కాపుదల్లో ప్రభువా వీరిని ఉంచండి, మీ సిలువ రక్తము చేత అగ్ని కంచెని వేయండి ప్రభువా, మీ సన్నిధిని వీరికి తోడుగా ఉంచండి ప్రభువా అని మనము ఎప్పుడైతే బిడ్డల మీద చేతులుంచి ప్రార్థన చేస్తామో దేవుడు వారిని ఆశీర్వదిస్తాడని దేవుని సేవకుడుగా మనము చేస్తున్నాను. ఉదయకాల సమయంలో మనము ప్రార్థించడం మటుకే కాదు, బిడ్డలు కూడా దేవుని సన్నిధిలో మోకాళ్ళొంగి ప్రార్థించేటటువంటి అలవాటును వారికి నేర్పించాలి. ప్రార్థించే తల్లిదండ్రులు అయితే బిడ్డలు కూడా మనం చెప్పాల్సిన అవసరం లేదండి. మనల్ని వాళ్ళు అనుసరించి వారు కూడా మోకాళ్ళు వంగి ప్రార్థన చేస్తూ ఉంటారు. అనేక కుటుంబాల్లో మీరు గమనించిన ప్రియులారా, 10th క్లాస్కి వచ్చినా కూడా పిల్లలు ఒక్కసారి కూడా బైబిల్ గ్రంథం అంతటిని చదవనటువంటి పిల్లలు చాలామంది కుటుంబాల్లో ఉన్నారండి. మన బిడ్డలు 10th క్లాస్కి వచ్చే లోపల 100 నుండి 200 పుస్తకాలు చదువుతారండి. అవన్నీ కూడా ఈ లోక జ్ఞానాన్ని మనకిస్తాయి. తప్పని నేను చెప్పడం లేదు, వద్దని నేను చెప్పడం లేదు. అయితే వారిని ఆశీర్వదించేది, వారి చక్కని మార్గంలో నడిపించేది, వారిని ఉన్నతమైన స్థితిలో ఉంచేది ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అని దేవుని సేవకుడుగా తెలియజేస్తా ఉన్నాను. కంటత వాక్యాల బిడ్డలకు నేర్పించండి, ప్రార్థన చేయడం నేర్పించండి, బైబిల్ చదవడం నేర్పించండి. అవే మీరు బిడ్డలకు ఇచ్చే గొప్ప ఆశీర్వాదం. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంలో మా బిడ్డల కొరకు ప్రార్థించే కృపనివ్వండి ప్రభువా. వారి చుట్టూ మీ సన్నిధి, మీ కాపుదలను తోడుగా ఉంచి బలమైన కార్యాలు జరిగించుమని, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న కార్యమంతటిలో జయమును అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.